టోనీ రాబిన్స్ రాసిన మనీ మాస్టర్ ద గేమ్ అనే ఈ పుస్తకం డబ్బుతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేసే ఒక పవర్ఫుల్ గైడ్ అని చెప్పాలి. సో ఆర్థిక స్వేచ్ఛను ఎలా సాధించాలో ఈ పుస్తకం చెప్పిన కొన్ని ముఖ్యమైన పాఠాలేంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి, మనలో చాలామంది జీవితాలను డబ్బు ఎలా శాసిస్తుందో కదా. దానికోసమే మనం ఉదయాన్నే లేస్తాం, దాని గురించే రోజంతా ఆందోళన పడుతూ ఉంటాం. కొన్నిసార్లు మన ఆరోగ్యాన్ని, మన సమయాన్ని కూడా దానికోసమే త్యాగం చేస్తూ ఉంటాం. ఇది మనందరికీ తెలిసిన సమస్య. అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి ఒక దారి ఉంది. డబ్బు మనల్ని కంట్రోల్ చేయడం కాదు, డబ్బే మన కంట్రోల్లోకి వస్తే ఎలా ఉంటుంది? ఆ ఆటను గెలిచి మన జీవితాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సరే, ఈరోజు మనం 5 ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. 1. అసలు ఈ డబ్బు ఆట అంటే ఏంటి? 2. మనల్ని గెలిపించే సిస్టమ్ను ఎలా క్రియేట్ చేసుకోవాలి? 3. సంపదను పెంచే అలవాట్లు ఏవి? 4. పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఎలాంటి స్ట్రాటజీస్ వాడతారు? ఇంకా చివరిగా 5. అసలైన ఆర్థిక స్వేచ్ఛను ఎలా పొందాలి? ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఈ డబ్బు ఆట యొక్క రూల్స్. ఈ పుస్తకంలో ఉన్న గొప్ప విషయమేంటంటే, ఇదంతా కేవలం ఒక్కరి అనుభవం కాదు, ప్రపంచంలోనే గొప్ప గొప్ప ఫైనాన్షియల్ మైండ్స్ నుంచి తీసుకున్న జ్ఞానమిది. టోనీ రాబిన్స్, రీ డాలియో, వారెన్ బఫెట్, కార్ల్ ఐకాన్, ఇంకా జాక్ బోగల్ లాంటి లెజెండరీ ఇన్వెస్టర్లను ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళందరి అనుభవం నుంచి ఒక సింపుల్ కానీ పవర్ఫుల్ నిజాన్ని కనుక్కున్నారు. ఆ నిజమే ఈ పుస్తకానికి పునాది. మరి ఆ నిజమేంటంటే, ఆర్థిక స్వేచ్ఛ అనేది అదృష్టమో లేక పుట్టుకతో వచ్చిన తెలివితేటల వల్లో రాదు. దానికి కావలసింది ఒక పక్కా సిస్టమ్, అంటే ఒక పద్ధతైన వ్యవస్థ. సాధారణంగా డబ్బు విషయంలో 2 రకాల మనుషులుంటారు. ఒకవైపు ఎమోషన్స్తో ఖర్చులు చేసేవాళ్లు. నెల జీతం రాగానే ఖర్చులు చేసేసి ఆఖర్లో ఏమన్నా మిగిలితే దాచుకుందామనుకుంటారు. కానీ వీళ్ళ డబ్బు ఎటుపోతుందో వాళ్లకే తెలీదు. మరోవైపు చూస్తే ధనవంతులు ఒక సిస్టమ్ను ఫాలో అవుతారు. వాళ్లకు ఎంత వస్తోంది, ఎంత పోతోంది, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో ప్రతీదీ క్లియర్గా ఉంటుంది. సో సిస్టమ్ లేకపోతే డబ్బు మాయమవుతుంది, సిస్టమ్ ఉంటే సంపద పెరుగుతుంది. మరి అంత పవర్ఫుల్ సిస్టమ్ను మనం నిర్మించుకోవాలంటే కొన్ని ముఖ్యమైన అలవాట్లు కావాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పర్సనల్ ఫైనాన్స్లో అన్నిటికన్నా శక్తివంతమైన రూల్ ఏదైనా ఉందంటే అది పే యోర్ సెల్ఫ్ ఫస్ట్, అంటే మీకు మీరు ముందుగా చెల్లించుకోవడం. దీని అర్థం జీతం రాగానే ఏ ఖర్చుల గురించి ఆలోచించకముందే కొంత పర్సెంటేజ్ని నేరుగా పొదుపు ఖాతాలోకి లేదా పెట్టుబడుల్లోకి పంపించేయాలి. దీన్ని కూడా ఒక బిల్లులాగే, ఒక తప్పనిసరి ఖర్చులాగే చూడాలి. ఇప్పుడు కాంపౌండింగ్ అనే ఒక మ్యాజిక్ గురించి తెలుసుకుందాం. దీన్ని సింపుల్గా చెప్పాలంటే ఒక చెట్టు నాటడం లాంటిది. మనం ఎంత త్వరగా ఒక విత్తనం నాటితే అది పెరిగి పెద్ద మహావృక్షం అవటానికి అంత ఎక్కువ టైం దొరుకుతుంది. అలాగే మన పెట్టుబడులు మనకు రాబడినిస్తాయి. ఆ రాబడి కూడా మళ్ళీ పెట్టుబడిగా మారి ఇంకా ఎక్కువ రాబడిని సంపాదిస్తుంది. దీనికి కావలసింది సమయం, ఇంకా క్రమశిక్షణ. ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది. ఈ ప్రాథమిక అలవాట్లను ఒక ఫౌండేషన్గా చేసుకుని ఇప్పుడు మనం ప్రొఫెషనల్ ఇన్వెస్టర్లు తమ సంపదను ఎలా కాపాడుకుంటూ దాన్ని ఎలా పెంచుకుంటారో తెలుసుకుందాం. చాలామంది అస్సలు పట్టించుకోని ఒక ప్రమాదం ఉంది. అదేంటంటే ఇన్వెస్ట్మెంట్ ఫీజులు. ఇవి చూడ్డానికి చాలా చిన్నగా 1 లేదా 2% కనిపిస్తాయి. కానీ కొన్ని దశాబ్దాల కాలంలో ఇవి మన లాభాల్లో చాలా పెద్ద భాగాన్ని తినేస్తాయి. అందుకే టోనీ రాబిన్స్ ఎప్పుడూ తక్కువ ఖర్చుండే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఎంచుకోమంటారు. మన డబ్బు మన కోసం పనిచేయాలి, కానీ ఫైనాన్షియల్ కంపెనీల కోసం కాదు. చాలామంది ఏదో ఒక మంచి స్టాక్ కొంటే చాలు అనుకుంటారు, కానీ ప్రొఫెషనల్స్ ఆలోచించేది యాసెట్ అలొకేషన్ గురించి. సింపుల్గా చెప్పాలంటే అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకూడదు అన్నట్టే. మన డబ్బును స్టాక్స్, బాండ్స్, రియల్ ఎస్టేట్ లాంటి వేర్వేరు యాసెట్స్లో పంచడం వల్ల రిస్క్ బాగా తగ్గుతుంది, అదే సమయంలో వృద్ధికి అవకాశం పెరుగుతుంది. మార్కెట్ క్రాష్లు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. అవి ఎకానమీ సైకిల్లో ఒక భాగం. అవి ఖచ్చితంగా వస్తాయి. విజయవంతమైన పెట్టుబడిదారులు వాటికి భయపడరు, వాటికోసం సిద్ధంగా ఉంటారు. నిజం చెప్పాలంటే మార్కెట్ క్రాష్ అయినప్పుడే మంచి మంచి పెట్టుబడి అవకాశాలు దొరుకుతాయి. భయం మన సంపదను నాశనం చేస్తే, ప్రిపరేషన్ మన సంపదను సృష్టిస్తుంది. సో ఇప్పటివరకు మనం నేర్చుకున్న పాఠాలన్నీ కలిపి చూస్తే మన అంతిమ లక్ష్యమేంటో స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే రేపు మనం పని చెయ్యాలా వద్దా అనేది ఒక చాయిస్గా మారాలి.
అంతేకాని తప్పనిసరి కాకూడదు. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కేవలం కోటీశ్వరులకే సొంతం కాదు, అది ఎవరికైనా సాధ్యమే. దానికి కావలసినవి సింపుల్ రూల్స్: సంపాదించిన దానికంటే తక్కువ ఖర్చు చేయడం, క్రమం తప్పకుండా నిలకడగా పెట్టుబడి పెట్టడం, ఎక్కువ ఫీజులున్న వాటికి దూరంగా ఉండటం, ఇంకా లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్టెడ్గా ఉండటం. ఈ సూత్రాలను స్థిరంగా పాటిస్తే ఎవరైనా ఈ లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ ఒక్క శక్తివంతమైన వాక్యాన్ని గుర్తుంచుకోండి. మన అస్సలు లక్ష్యం డబ్బు సంపాదించడం కాదు, స్వేచ్ఛను సంపాదించడం. డబ్బు కేవలం ఒక సాధనం మాత్రమే. మన సమయం, మన నిర్ణయాలు, మన జీవితం మీద మనకు పూర్తి కంట్రోల్ ఇచ్చే ఒక టూలది. గుర్తుంచుకోండి, ఆర్థిక విజయమనేది కొద్దిమందికి మాత్రమే పరిమితం కాదు. ఈ ఆట యొక్క నియమాలను నేర్చుకుని వాటిని స్థిరంగా పాటిస్తే ఎవరైనా గెలవగలరు. మీ ఆర్థిక స్వేచ్ఛ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. ఈ డబ్బు ఆటలో మీరు ఖచ్చితంగా నైపుణ్యం సాధించగలరు. जय हो जय हो भारत माता की जय।